పాలసముద్రంలో నాసన్ అకాడమీని ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రధానితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రం కోసం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పాలసముద్రం సమీపంలో 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సుమారు 720 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, 2022 మార్చిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసన్ కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ నాసన్ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే అత్యున్నతమైన శిక్షణ